ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 86వ కీర్తన. పద్నాలుగో వాక్యం. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీర్చుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. శుభకరమైన మాటలు ఇందులో చాలా గుప్తంగా ఉన్నాయండి. ఎందుకంటే ఉదయకాలం వినేటప్పుడు శుభకరమైన సంగతుల కోసమే మనం వింటాం. ఇక్కడ గర్విష్ఠుల గురించి, దేవుని బిడ్డల మీదకి లేచేవారి గురించి, బలాత్కారుల గురించి, వారు గుంపు కూడటాన్ని బట్టి వారు ప్రాణం తీసే స్థితిగా గుంపు కూడి మాట్లాడుకున్న విధానం అని ఉన్నాయి. ఇవన్నీ ఎవరిలో ఉంటాయంటే దేవుణ్ణి లక్ష్య పెట్టని వారిలో ఉంటాయి. అది గుంపుగా ఆలోచన చేయటం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని మనం తిరస్కరించి మాట్లాడటం, తేలిగ్గా మాట్లాడటం. గలతీ పత్రికలో ఆత్మదేవుడు రాయించినట్టుగా శరీరానుసారులు ఆత్మానుసారుల్ని బాధ పెడుతున్నారని, అక్కడ ఇష్మాయేల్ని ఇస్సాకుని సాదృశ్యంగా మనకు కనపడుతుంది. వాగ్దానం లేనివాడు వాగ్దానం ప్రకారం పుట్టినవాడిని శరీరానుసారంగా పుట్టినవాడు బాధ పెట్టాడు, హింసించాడని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మనము ఎవరినైనా బాధ పెట్టేవారంగా ఉన్నామంటే వారికి వ్యతిరేకంగా ఎవరు ప్రాణమన్నా తీయాలని కొంతమంది గుంపుగా కలిసి ఆలోచన చేస్తున్నామంటే ఖచ్చితంగా దేవుణ్ణి లక్ష్య పెట్టే వారం కాదు. దేవుణ్ణి లక్ష్య పెడితే ఇవి అసలు మనందరికీ తెలిసిన కీర్తనేగా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ఇవన్నీ తెలిసినాయిగా. మనకి తెలిసినాయి కానీ అనుభవంలోకి వచ్చేటప్పటికి మర్చిపోతూ ఉంటాం. చెప్పమంటే క్రైస్తవ లోకం చిన్నపిల్లలతో సహా అప్పచెప్పగలిగిన కీర్తన మొదటి కీర్తన, కానీ అనుసరించింది కూడా అదే. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే వాక్యము ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు గర్విష్ఠులని, బలాత్కారులని, చంపడానికి ప్లాన్ చేసేవాళ్ళు ఉన్నారని తెలుస్తుంది మనకి. ఇవన్నీ సాతాను దూతలే, వాస్తవమే. మనుషుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, నిజమే. వాళ్ళు సాతాను చేత నడిపించబడుతున్నారు. వారు సాతాను యొక్క దూతలు, ఏజెంట్లు. మనం కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఎందుకు మనలో ఉంది అనేది మనం సరి చేసుకుంటే ఈవేళ అద్భుతం, నెమ్మది, సమాధానం. ఏంటంట అద్భుతం అంటే దానికి అద్భుతానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని లక్ష్య పెట్టలేదని అలాగ అయ్యారు. మనము దేవుణ్ణి లక్ష్య పెడితే ఆ ఊసులు కూడా మనలో ఉండవు. గర్విష్ఠ లెక్కలోకి రాము. గర్వంగా ఉంటాం నాశనం అయిపోవటానికి. దేవుని పిల్లలారా, దృష్టి ఉంచండి. మనం ఈరోజు దీవెనకరంగా మనము మన కుటుంబం ఉండాలంటే మన లక్ష్యం దేవుడై ఉండాలి, మన ఇష్టం దేవుడై ఉండాలి, మన గురి దేవుడై ఉండాలి, ఆయన మీదే ధ్యాస ఉండాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు, గాలి బేలవటం, గాలి వదలటం దేవుడై ఉండాలి. అలాగున ఆత్మచేత మనం నడిపించబడితే ఈ గుంపులోకి ఎప్పుడూ రాం, గర్విష్ఠులోకి ఎప్పుడూ రాం. గర్వంతోనే కదా ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ పాతాళంలోకి, చివరికి అగ్నిగుండంలోకి వెళ్ళటానికి సిద్ధపరచబడుతున్నాడు. దేవుని పిల్లలారా, గర్వహృదయం లేకుండా
దేన మనసుతో, విరిగి నలిగిన మనసుతో ఆత్మదేవుడు మన మనసు దేవుని మీద లక్ష్యం ఉంచినట్లుగా స్థిరపరచి బలపరుచునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.